ఈరోజు మీ అందరూ భయాలతో వచ్చారు. మీ గుండెల్లో యేసయ్యా నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా.
కొద్ది నిమిషాలు. మీకేది కావాలో అడగండి. ప్రభు చెప్పాడు కదా, అడుగుడి మీకేమడి. ప్రార్థన చేసుకుంటే అడగండి. ఏసైని అడగండి, మీకేది కావాలో సూటిగా అడగండి. ఏసైని సూటిగా అడగండి. ప్రభా నాకు ఇది కావాలని అడగండి. ప్రభా నాకు ఇది దయచేసి, ప్రభా నాకు ఇది ఇవ్వయ్యా అడగండి. ఒక తండ్రిని అడిగినట్టుగా, ఒక తండ్రిని అడిగినట్టుగా అడగండి. ఏసైని అడగండి. ఎవరు మౌనం ఉండదు, ఎవరు మౌనం ఉండదు. అడగండి. ఏసైని అడగండి. మీ తండ్రిలాగా అడగండి, మీ తండ్రిలాగా అడగండి. యేసయ్యా, నేను అడుగుతాను ఒక సేవకుడుగా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఈ సరిహద్దులు విశాలపరచాలి. నూతన ఆత్మలను సంఘంలో తీసుకెళ్ళి నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నారు కదా ప్రభు. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నారు కదా. ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ క్రైస్తు బ్లెస్సింగ్ చర్చిని అవునుగాక, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడునుగాక. ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఈ క్రైస్తు బ్లెస్సింగ్ చర్చ్ ఒక కొండ మీద కట్టబడిన పట్టణములాగా దేదీప్యమానముగా ప్రకాశించునుగాక. అడగండి, మీరు అడగండి. నేను అడిగా ఒక సేవకుడుగా నా హృదయ లోతుల్లో నుంచి నా ప్రభుని అడిగాను, అయ్యా నూతన ఆత్మను తీసుకురయ్యా ప్రభు. నేను ఇదే అడుగుతాను, నూతన ఆత్మ సంఘం పట్టజాలనంత విస్తారమైన ప్రజలతో సంఘం నింపబడునుగా. నూతన ఆత్మలు, క్రొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడుదురుగా. నేను అడుగుతాను ఒక సేవకుడిగా నా హృదయం వాయించాను. మీరు అడగండి. మీకున్న సమస్య లేదు, మీకున్న సమస్య లేదు. అడగండి. ఏసైనా అడగండి. అడగటానికి కదా వచ్చేమో. అడిగే వారికి ఇస్తానన్నాడు ఆయన, అడిగే వారికి ఇస్తానన్నాడుగా. వ్యాధులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా అడగండి. కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, వేదనలు ఉన్నాయా అడగండి. ఏసైనా అడగండి, తప్పు లేదు. ఒక తండ్రిని ఎలా అడుగుతావో, అక్స అడిగింది కదా, వాళ్ళ నాన్న అడిగింది, దీవెన దయచేయి నాన్న, నాకు దీవెన దయచేయి. తప్పులేదు. యేసయ్యను డాడీ డాడీ పిలవండి. డాడీ నాకు ఇది కావాలి, డాడీ అడగండి. డాడీ నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాలి, డాడీ సంఘము సరిహద్దులు విశాలపరచబడాలి, డాడీ ఈ చుట్టుపక్కల స్థలాలన్నీ క్రైస్తు బ్లెస్సింగ్ చర్చ్ బాగునుగాక. డాడీ నేను అడుగుతున్నా, నా డాడీ నేను అడుగుతా. మీరు కూడా డాడీ డాడీ ఒక తండ్రిని అడిగినట్టు మంచి ఆరోగ్యం డాడీ, డాడీ భయాలు పోవాలి డాడీ, భయం లేని జీవితం కావాలి డాడీ, నా కుటుంబం ఆశీర్వదించబడాలి డాడీ, నా పిల్లలు అకాడమిక్ ఇయర్లో బాగా చదవాలి, నా పిల్లలకి విశేషమైన జ్ఞానం రావాలి, నా పిల్లలకి ఉద్యోగాలు రావాలి డాడీ, నా పిల్లలకి మంచి వివాహాలు కావాలి డాడీ. డాడీ ఒక డాడీని ఎలా అడుగుతావు, ఒక డాడీని ఎలా అడుగుతావు? డాడీ 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 యేసయ్య మన డాడీ, యేసయ్య యేసయ్య డాడీ డాడీ అడగండి అందరూ. యేసయ్య డాడీ నాకు ఇది కావాలి డాడీ, నీ సన్నిధికి వచ్చే డాడీ నాకు నీ సమస్యలు పరిష్కరించబడాలి డాడీ. డాడీ అడగండి. డాడీ నా పిల్లలకు ఉద్యోగం కావాలి డాడీ, నా పిల్లల ప్రయోజనం అవ్వాలి డాడీ, మా ఆస్తి పాస్తులన్నీ పునరుద్ధరించబడాలి, కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోవాలి, వ్యాపారాల్లో ఆశీర్వాదం చూడాలి డాడీ. డాడీ పెట్టుబడులన్నీ నియమించబడాలి డాడీ. డాడీ నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి డాడీ. డాడీ నాకు ఒక మంచి భవిష్యత్తు కావాలి డాడీ. ఒక డాడీని ఎలా అడుగుతావో, ఒక డాడీని ఎలా అడుగుతావో తండ్రిని అడుగుతాను కన్నా భయపడచ్చు. ఈ డాడీ అలాంటి వాడు కాదు, ఈ డాడీ అలాంటి వాడు కాదు. అడగండి. డాడీ డాడీ నాకు ఇది కావాలి డాడీ, డాడీ నాకు ఇది కావాలి డాడీ, డాడీ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి డాడీ, డాడీ నాకు ఇది కావాలి. అందరు రెండు చేతులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి అడగండి. వేస్తే
స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశం చేతులు తండ్రి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నువ్వు ఉన్నావనే కదయ్యా నా ధైర్యం, నువ్వు ఉన్నావనే కదయ్యా నా ధైర్యం యేసయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా శత్రువులంటే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో వచ్చే భయాలు, సమస్యలు, అవి ఏవైనా సరే నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆత్మనాలో కృంగినే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా మహాపరిశుద్ధుడా దైవ దేవా, ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో నీ బిడ్డను ప్రేమించి నీ సన్నిధికి మీరు తీసుకొచ్చావు. మేము పిలిస్తే వచ్చేవాళ్ళు కొద్దిమంది, వేల వేసి పిలుస్తానన్నారు కదా. అంత్య దినాల్లో నీ బిడ్డలందరికీ మందిరం పట్ల ఆసక్తినిచ్చి ప్రార్థన చేసుకోవాలని భారమించి ఇదిగో ఈ సాయంకాలం పట్టజాలనంత విస్తారంగా నీ బిడ్డలు మీ సన్నిధికి తీసుకొచ్చావు. ప్రభావం నీ వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మందిరం పట్ల ఇచ్చిన తృష్ణ, అయ్యా ఆసక్తిని బట్టి మీ వందనాలు. దావీదన్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. అవునయ్యా, నిజంగా మందిరం పట్ల నీ బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి పెంచుతుంది. లైవ్లో చూస్తున్న బిడ్డలు దీవించండి. ఇదిగో ఈ సాయంకాలం వాక్యం దగ్గరికి మేము వస్తున్నాను. ఈ రాత్రి నా కొరకు సిద్ధపరిచిన బలమైన నీ వాక్కు మాకు అందించి మా ప్రాణాత్మ దేహం తృప్తిపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.